నార్మల్ బోట్ రెండుటి కలెక్షన్ హైయెస్ట్ కలెక్షన్ నిన్న 1,25,000 ఒక 6 గంటల్లో 6-7 గంటల్లో 1,25,000 టూరిజం డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున భక్తులు అటు ప్రజానికం ఇక్కడికి వచ్చి టూరిజం బోట్లో విహారయాత్ర చేస్తున్నారు. వాటితో పాటు వాళ్ళకి ఇంకా ఆహ్లాదాన్ని అందించడానికి మంచి వ్యూ ఈ కృష్ణానది ఒడ్డున ఈ ఏపీ టూరిజం రెస్టారెంట్ ఈరోజు ప్రజలకి ఓపెన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ కూడా ఇక్కడ అల్పాహారాలు అట్లాంటివి తీసుకోవచ్చు. సో కర్నూలు జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఏంటంటే సంగమేశ్వరం ఈరోజు చాలా ప్రసిద్ధిగా చెందుతున్న ప్రాంతం. పాపికొండలు ఎలాగైతే మన రాజమండ్రిలో ఉన్నాయో ఇది దానికి దీటుగా రాయలసీమ ప్రాంతానికి సంగమేశ్వరం అనేది ఈరోజు ఇక్కడికి ప్రసిద్ధి చెందుతుంది. ఇది ఈ ఏపీ టూరిజం రెస్టారెంటే కాదు, ఇక్కడ 4 కాటేజెస్ పర్మనెంట్గా స్థాపించి, ఎందుకంటే 8 నెలలు మనకు వాటర్ ఉంటాం కాబట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ టూరిజం డిపార్ట్మెంట్ ఇక్కడ కాటేజెస్ స్థాపించి దీన్ని ఒక టూరిజం ప్రాంతాన్ని హెలికాప్టర్ కలెక్టర్ గారితో కూడా ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఈ 2 కొండల మధ్యలో రివర్ వెళ్ళడం, ఒక పక్క నల్లమల్ల అడవులు చాలా ఎనర్జీ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ నుంచి కూడా సంగమేశ్వరం ఎక్కడ ఉంది అని చెప్పి మాకు ఎంక్వైరీ ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఆర్టీసీ వాళ్ళకి కావచ్చు, మిగతా రెగ్యులర్ కంట్రోల్ రూమ్ కావచ్చు. సో సంగమేశ్వరం ఎక్కడుంది, మీరు ఎట్లా రావాలని కూడా అడుగుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లా టూరిజం రెస్టారెంట్ రావడం, బోట్ సౌకర్యం రావడం చాలా హర్షించదగ్గ విషయం. సో ప్రజలంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ప్రాంతానికి వచ్చి మీరు దీన్ని ఆస్వాదిస్తే కానీ దీని అందం తెలియదు. సో దయచేసి పుష్కరాలు లోపల ఒకసారి పుణ్య స్నానాలకి మరియు ఈ ప్రదేశాన్ని ఆలోచించడానికి ఇక్కడికి అందరికీ రావాల్సింది. సామాన్యుడికి కూడా వసతులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ టూరిజం వసతులు చూసుకుంటే కనుక బోట్ సౌకర్యం 75 రూపాయలు మాత్రమే పెట్టాం. సో ఎక్కువ పెట్టలేదు. స్పీడ్ బోట్ ఎవరైనా చేయాలంటే 150 రూపాయలు పెట్టాం. అదే కాకుండా రెస్టారెంట్లో మీరు టీ కాఫీ తాగడానికి ఎలాగైతే నార్మల్ 7 రూపీస్ 8 రూపీస్ అలా రేట్లు ఉంటాయో కామన్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా పెట్టాం. ఈరోజు చూస్తుంటే రైతులు కూడా ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసి 5 నిమిషాలు కూడా కాదు, ఇక్కడ స్నానం చేయడానికి వచ్చిన రైతులు వాళ్ళ కుటుంబాలతో కూడా ఇక్కడికి వచ్చి కొంచెం కూర్చొని ఇక్కడ టీ కాఫీ తాగి టిఫిన్ తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. మీరు కూడా చూడొచ్చు, వాళ్ళు ఇక్కడే ఆహ్లాదం వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే విధంగానే ఇక్కడ అన్నీ కూడా సౌకర్యం. శ్రీశైలం బోట్ సౌకర్యం ఈరోజు నుంచి టూరిజం డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ 2వ రోజు నుంచి మొదలుపెట్టాం సంగమేశ్వరం. శ్రీశైలం కూడా ఈరోజు నుంచి బోట్ సౌకర్యం స్టార్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా ప్రజలు వస్తుంటే ఆర్టీసీ వచ్చేస్తుంది, ప్రైవేట్ బస్సులు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. సో ముఖ్యంగా ఇక్కడ ఒక మేజర్ ఏదైనా మనం చేయాల్సింది ఉంది అంటే అది బస్సెస్. సో పుష్కరాలు అయిపోయాక ఈ రెస్టారెంట్ ఎట్లాగా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి చాలా సంస్థలు టెంపరీ కాటేజ్ 4 రోజుల్లో 10 రోజుల్లో స్థాపించే సంస్థలు వచ్చాయి. సో వాళ్ళ ఇది తీసుకొని మనం బైర్లోటిలో ఎట్లాగైతే పెట్టాము కాటేజెస్, అదేవిధంగా ఇక్కడ కూడా కాటేజెస్ ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం అదే విధంగా ఆలోచన